Hello guys, how are you all? Welcome back to Shaik Affu YouTube channel. Hi friends. సో ఈరోజు టాపిక్ ఏమంటే వీడియో ఎడిటింగ్ కాదు, ఫోటో ఎడిటింగ్ అనమాట. కంప్లీట్గా వీడియో ఎడిటింగ్ అయితే స్టాప్ చేశాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను స్టాప్ చేస్తున్నాను అని చెప్పి. సో లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆడియన్స్ అటెన్షన్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. దానికి 200+ వ్యూస్ అయితే వచ్చాయి. దానికి ముందు అయితే ఇంకా అది 130-100 అట్లానే హోల్డ్ అయిపోయింది అనమాట. సో ఎవరైనా చూడకుండా ఉంటే దాన్ని చూడండి, హెడ్ ఏ విధంగా వెళ్తుందని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. సో దాన్ని అయితే చూడండి. సో ఈరోజు ఎడిటింగ్ వచ్చేసరికి ఫోటో ఎడిటింగ్ అనమాట. ఆ ఫోటో ఒకసారి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూడండి ఒకసారి. సో ఈ విధంగా ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి ఈరోజు కంప్లీట్ ట్యూటోరియల్స్ ఇవ్వబోతున్నాను. వీడియో అంతా స్కిప్ చేయొద్దని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్గా వాచ్ చేయండి. యాక్చువల్లీ నిన్ననే వీడియో చేయాల్సింది ఇది, కానీ నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. అంటే 8 or 9 పిక్స్ అయితే అనుకున్నాను నెక్స్ట్ ఎడిటింగ్స్ కంటిన్యూగా చేసేకి. సో ఏది ముందు చేయాలని చెప్పి కొంచెం డైలమాలో ఉండి ఫిక్స్ అయితే కాలేదు. ఫైనల్గా ఈ ఎడిటింగ్ అనేది చేద్దామనేసి ఈరోజు ఈవినింగ్ అనుకున్నాను. సో ఇప్పుడైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఇప్పుడే మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్టే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా వచ్చే ఫాస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీరు ఈజీగా పొందగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కంప్లీట్గా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకైతే మాత్రం లేట్ చేయకుండా ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను యూజ్ చేసేది ప్రో అప్లికేషన్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను దానిపైన. సో అది నాకు $1 కూడా పడిపోయింది. దానివల్ల నాకు ₹1 కూడా యూజ్ లేకుండా పోయింది లాస్ట్కి. అంటే నాకు తెలియదనమాట చేయాలని చెప్పి, అట్లా చేయకూడదని. సో నేనైతే చేసేసాను. సో ఈరోజు అయితే ఎడిటింగ్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. నా ప్రతి ఒక్క వీడియో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా కంటిన్యూగా చేయడమే ఇంకా. సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో ఒక్కొక్కదాని తర్వాత ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక ట్రైన్ అయితే ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత మీరు మీ ఇమేజ్ని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నా కట్అవుట్ ఇమేజ్ అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. నా ఇమేజ్ కొంచెం బ్లర్ అయింది ఇక్కడ, ఎందుకంటే నేను ఇమేజ్ తీసుకున్నప్పుడే కొంచెం బ్లర్ అయితే తీసుకున్నాను. సో మీరు కొంచెం క్లారిటీలో తీసుకున్నారంటే ఇది క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ సెట్ అయ్యే విధంగా పెట్టుకోండి. ట్రైన్ కన్నా హైట్ పెట్టేస్తారు కొంతమంది. ట్రైన్ కన్నా హైట్ పెట్టద్దండి, ఎప్పుడు కూడా మనిషి ట్రైన్ కన్నా హైట్ ఉండడు కదా. సో మనకి కరెక్ట్గా ఎక్కడైతే సూటబుల్ ఉంటుందో, ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు అయితే మీరు కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. నాకు ఇప్పుడైతే ఇది సరిపోయింది అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నా ఇమేజ్ కొంచెం బ్లర్ అయితే అయింది ఇక్కడ. అయినప్పటికీ నేను చేస్తున్నా అంటే నా దగ్గర ఇంకా మిగతా ఇమేజ్ అయితే ఫుల్ ఇమేజ్ అయితే ఏం లేవు. సో ఇందుకే ఈ ఇమేజ్ అయితే కట్ చేసుకున్నాను నేను. ఇలా తీసుకున్న తర్వాత ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఆ ఇమేజ్ కూడా నేను ఇక్కడ స్మోక్ ఇమేజ్ అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు స్మోక్ ఇమేజ్, ఎందుకంటే వైట్ ఉంది కాబట్టి. ఈ స్మోక్ ఇమేజ్ ఎందుకంటే ఇక్కడ మీకు చూసారంటే బ్యాక్గ్రౌండ్లో మీకు స్నో అనేది ఉంది చూడండి, ఇక్కడంతా స్నో ఉంది. సో ఆ స్నోలానే ఈ స్నో కూడా మన కాళ్ళపైన ఉన్నట్టుగా మనం ఎఫెక్ట్ పెట్టచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకోండి. కరెక్ట్గా ఇక్కడ అవుట్లైన్ మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నారనమాట. బ్లూ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఇప్పుడు చూడండి బ్లూ లైన్ వస్తుంది కదా. సో అలా వచ్చినట్టు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసేదే ఇంపార్టెంట్ ఇమేజ్ అనమాట. సో యాడ్ ఫోటో తీసుకోండి. ఈ ఇమేజ్ అయితే నేను సెల్ఫ్గా చేశాను, దీనికి చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నేను బ్లాగ్లో పెట్టిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నాను, అందుకే డౌన్లోడ్ ఆప్షన్లో ఉంది ఇది. సో ఇక్కడ నేను మోషన్ బ్లర్ చేశాను అనమాట. ఈ పార్ట్స్ అన్నీ కూడా ఈ ప్లేస్లో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ 4 సైడ్స్లో కూడా నేను ఇక్కడ కూడా మధ్యలో కూడా చేశాను. మోషన్ బ్లర్ చేశాను అనమాట, అంటే స్నో కరెక్ట్గా ఫాలో అయ్యేటట్టుగా ఉంటుందనేసి. ఇలా ఫుల్గా మీరు తీసుకున్న తర్వాత ఈ విధంగా స్లైడ్ చేయండి. మీకు ఇక బ్లెండ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లో స్క్రీన్ అయితే ఉంటుంది సెకండ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఇమేజ్ వస్తుంది అనమాట. సో టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడైతే మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి, అడ్జస్ట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ అయితే ఏం కదిలించింది అట్లే పెట్టేసేయండి. కాంట్రాస్ట్లో వెళ్ళి కాంట్రాస్ట్ అయితే కొంచెం పెంచండి ఫ్రెండ్స్, ఒక 15 పెట్టుకోండి కాంట్రాస్ట్. క్లారిటీ అయితే 25 పెట్టండి. తర్వాత మీరు హైలైట్స్ అయితే 7 or 6 పెట్టుకోవచ్చు. షాడోస్ని కూడా పెంచండి, షాడోస్ తగ్గించద్దని, తగ్గిస్తే బ్లాక్ అయిపోతుంది మొత్తం. సో ఇక్కడ కూడా 7 పెట్టుకోండి ఈ షాడోస్ కూడా. టెంపరేచర్ అయితే -15 20 పెడుతున్నాను నేను. 20 ఓకే డన్, 20 బాగానే ఉంది. సో 20 పెట్టి ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడతో మనకి పిక్సార్ట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. దీని తర్వాత మనం రీసైజ్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైట్ రూమ్ ఎడిటింగ్ అయితే చేయాలన్నమాట.
ఇప్పుడు రీసెర్చ్ అయితే అయిపోయింది. ఇంకా నేను డ్రా ఆప్షన్లోకి వెళ్ళి పైన 3 డాట్ని క్లిక్ చేసి ఇమేజ్ అయితే సేవ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడైతే లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ యాడ్ ఫోటో అని కనిపిస్తుంది ఒకటి, లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే. సో దీని అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ టైం అనే పెట్టుకోండి, డివైస్ ఫోల్డర్ కూడా వస్తుంది ఇక్కడ. సో మీరు టైం పెట్టుకున్నారంటే మీకు ఇప్పుడు వచ్చిన ఇమేజ్ అయితే ఫస్ట్ వచ్చేస్తుంది, ఇక్కడ పైలోనే కనిపించేస్తుంది, ఫస్ట్లోనే కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎడిట్ చేసిన ఇమేజ్ అయితే. కొంచెం లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లోడ్ అయ్యే లోపు మీరు వీడియో కానీ లైక్ చేయకుంటే లైక్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్నాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఈ ఇమేజ్ని. ఇమేజ్ యాడ్ అయ్యగానే మనకి ఈ విధంగా వస్తుంది, 1 ఫోటో సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అనేసి. సో దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మన లైట్ రూమ్ అప్లికేషన్లోకి వచ్చేసిన తర్వాత ఇట్లా మీరు స్లైడ్ చేశారంటే ఇక్కడ మీ లైట్ అని కనిపిస్తుంది ఆప్షన్, ఇక్కడ మీ సన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇది లైట్ ఆప్షన్ అనమాట. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాంట్రాస్ట్ అయితే 20కి పెట్టండి. 15 సరిపోయింది. ఇప్పుడు మీకు కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. షాడోస్ అయితే పెంచండి ఫ్రెండ్స్, 10 పెడుతున్నాను షాడోస్. దాని తర్వాత బ్లాక్స్ అయితే తగ్గిస్తున్నాను, 10 తగ్గించాను బ్లాక్స్. వైట్స్ కూడా తగ్గిస్తున్నాను, హైలైట్స్ కూడా తగ్గిస్తున్నాను అనమాట. 15 తగ్గిస్తున్నాను హైలైట్స్, ఎందుకంటే మొత్తం పిక్ మరి బ్రైట్గా అయిపోతుంది. 20 పెట్టాను, -19 వచ్చింది. ఓకే సరిపోతుంది. తర్వాత ఇక్కడ లైట్స్ తర్వాత ఇక్కడ టెంప్ అనేది ఉంటుందన్నమాట, సెకండ్ ఆప్షన్. అది థర్మోమీటర్ టైప్లో కనిపిస్తుంది లోగో అంది ఐకాన్. తర్వాత మిక్స్లోకి వెళ్ళండి. మిక్స్లోకి వెళ్ళిన తర్వాత బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సాచురేషన్ అయితే 85 తగ్గించాను ఫ్రెండ్స్. ఇక్కడ 85 తగ్గిస్తున్నాను నేను, చూడండి బాగా 85 తగ్గించేసాను. 86 ఓకే ఏం కాదు. సో దాని తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకొని లూమినెస్ని అయితే పెంచండి, సాచురేషన్ ఏం చేయొద్దండి. లూమినెస్ 12 పెట్టండి. రెడ్ కలర్ తీసుకొని లూమినెస్ 15 పెట్టుకోండి. ఎందుకంటే స్కిన్ టోన్ కొంచెం బ్రైట్గా కనిపించేకి లూమినెస్ని పెంచుకుంటున్నాం అనమాట ఇక్కడ. సో దీని అయిపోయింది ఇక్కడతో మనకి. ఇంకా నెక్స్ట్ ఏ ఎక్స్ట్రా కలర్స్ అయితే ఇక్కడ లేవు మనకి. సో డన్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. తర్వాత ఇది క్లారిటీ, ఈ ఎఫెక్ట్స్ అనమాట ఇది నెక్స్ట్. దీనిలో వచ్చేసి క్లారిటీని అయితే పెంచండి. ఇప్పుడు పెంచిన 30 పెట్టుకోవచ్చు, ఇక్కడ ప్రాబ్లం అయితే ఏం రాదు. 30 పెడుతున్నాను క్లారిటీ నేను. తర్వాత వింటేజ్ని అయితే తగ్గించాలి ఫ్రెండ్స్, ఈ విధంగా 35 తగ్గించాను అనమాట. 35 తగ్గించాను, చూడండి ఇప్పుడు డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. విండోస్ తగ్గించిన తర్వాత కొంచెం ఇక్కడ ఇంకా ఏమొచ్చాయి హైలైట్స్ ఆల్రెడీ మేము అడ్జస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ హైలైట్స్తో పని లేదు. ఇక ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, షార్పింగ్ అనమాట. షార్పింగ్ 10 పెడుతున్నాను నేను ఇక్కడ. దీంతోపాటు నాయిస్ రిడక్షన్ అయితే 50 పెడుతున్నాను. కలర్ నాయిస్ రిడక్షన్ కూడా మనం ఇక్కడ 50 అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం నాయిస్ ఎంత పెడుతున్నామో కలర్ నాయిస్ కూడా అంతే పెట్టాలన్నమాట. సో ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి ఇక్కడ మనం కాంట్రాస్ట్ని పెంచొద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కాంట్రాస్ట్ని పెంచారంటే మొత్తం పిక్కే స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇప్పుడు ఎడిట్ చేసిన పిక్ అనమాట. బిఫోర్ పిక్ అయితే హోల్డ్ చేసి పెట్టుకొని మీకు బిఫోర్ కనిపిస్తుంది. ఇదంతా లుక్ లేదు, నార్మల్గా ఏదో పెట్టినట్టుంది, కానీ ఇక్కడ చూస్తే మాత్రం రియలిస్టిక్గా కనిపిస్తుంది అనమాట. అందుకే మెయిన్ కలర్ గ్రేడింగ్ దీంట్లో. సో కలర్ గ్రేడింగ్ చేస్తేనే మీకు లుక్ అయితే వస్తుంది అనమాట. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే అయితే మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. దీని ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇప్పుడు పైన షేర్ బటన్ కనిపిస్తుంది. కొంతమందికి ఏమంటే ఇక్కడ 3 డాట్ని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు డివైస్ అని చెప్పి ఇక్కడ వచ్చేస్తుంది ఆప్షన్. కొంతమందికి రాదనమాట. సో ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఎక్స్పోర్ట్ యాజ్ అని కింద లాస్ట్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత డైమెన్షన్లో ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి, స్మాల్, కస్టమ్ అనేసి. నేనైతే ఆ లార్జెస్ట్ అవైలబుల్ డైమెన్షన్ పెట్టుకుంటాను ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకి బాగా లుక్ అయితే వస్తుందని. ఇంక్లూడ్ వాటర్ మార్క్ ఏమంటే ఇక్కడ మీరు వాటర్ మార్క్ యాడ్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరేమన్నా నేమ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు, అంటే మీ పేరు అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ పేరుతో వాటర్ మార్క్ అయితే పడుతుంది అక్కడ. సో ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చానంటే ఇప్పుడు నాకు ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ సేవ్ చేసి ఇప్పుడు నాకు అవసరం కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హోప్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో డౌన్లోడ్ ఇమేజ్ ఎలా చేయాలని చెప్పి నేను లాస్ట్లో చెప్పాను, దాన్ని అయితే వాచ్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈ విధంగా ఎడిటింగ్ మీరు మీ మొబైల్స్లో చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో మొత్తం ఒక బ్లాగ్లో మొత్తం టైప్ చేశాను అనమాట, మ్యాటర్ ఏ విధంగా చేయాలని చెప్పి. దాంతోపాటు నేను అక్కడ అప్లికేషన్స్ లింక్స్ కూడా ఇచ్చాను, లైట్ రూమ్ది కానీ పిక్సార్ట్ది కానీ మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దాని తర్వాత బ్లాగ్లో కూడా ఉన్నాయి అనమాట లింక్స్. దాంతోపాటు ఇక్కడ యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా నేను బ్లాగ్లో అయితే ప్రజెంట్ చేశాను, మీరు అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీరు కొత్తగా వచ్చారంటే బ్లాగ్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే కింద డౌన్లోడ్ ఇమేజ్ ఫ్రమ్ దిస్ బ్లాగ్ అని చెప్పి రాసి ఉంటాను. అక్కడ బ్లూ కలర్ హైలైట్ అయి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఫోటో అయితే ఉంటుంది కదా, దానిపైన ఒక హోల్డ్ చేశారంటే దాంట్లో మీకు ఆప్షన్స్ అడుగుతుంది, డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది దాంట్లో. సో ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. హోప్స్ మీకు ఈ ఎడిటింగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి ఎడిటింగ్స్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఎడిటింగ్ ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి. గణేష్ మాత్రం ప్రతి వీడియోకి కమెంట్ చేస్తున్నాడు, థ్యాంక్ యూ సో మచ్ గణేష్. ఇంకా రాబోయే ఎడిటింగ్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి, దేన్ని కూడా మిస్ అవ్వద్దండి. దసరా కూడా వస్తుంది, సో ఆ దసరా ఎడిటింగ్ చేస్తున్నాను. దాని తర్వాత ప్రభాస్ ఎడిటింగ్స్ చాలామంది అడిగారు, బర్త్డే ఎడిటింగ్స్ అనేసి. బర్త్డే కన్నా 3 days ముందే ఒక ఎడిటింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ బర్త్డే ముందు రోజు కూడా ఒక ఎడిటింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ ఎడిటింగ్ ఏ విధంగా స్టిల్స్ తీసుకోవాలని చెప్పి ముందే కమ్యూనిటీ ట్యాబ్లో వేస్తాను అనమాట. కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.